అది డిజైర్ అవ్వద్దు. ఏంటో అంత ఎత్తేదిగేమంటావు నువ్వంటే, నేను ఎత్తి ఎదగాలి అనుకుంటున్నాను కాబట్టి ఎత్తేదిగాను అన్నాడంటాడు. మరి నేనేంటి అంత పుట్టుకున్నాను అనుకుంటే అన్ను ఎత్తు అవ్వాలి అనుకుంటలేదు కాబట్టి నాలుగు పేరు అన్నాడంట. ఏదవే అదేమన్నా గొప్ప వాటి ఎందుకు మనసు పెట్టవద్దు. గొప్ప సేవ మనసు పెట్టడం తప్పేమంటే, అంత దేవుడి సేవ చేయాలనుకున్నాం గొప్ప తప్ప ఏంటి? నో అపమానించేవాడు ఇండైరెక్ట్ ప్రవేశం ఎలా ఉంటుందంటే, నిన్ను భౌతికమైన పాపను ప్రేరేపిస్తే నువ్వు లోపడకుండా ఉన్నట్లయితే, నేను పడేటి వాడి వల్ల కాకపోయినట్లయితే, అలాంటి విధానం చోటు ఇవ్వకపోయినట్లయితే, సెకండ్ లైన్ ఏంటంటే అపవాదికున్నది ఆ స్పిరిచువాలిటీలోనే, ఆత్మీయతలోనే నీకు ఆశలు పెంచాలి, ఆలోచన పెంచాలి, అబౌవ్ ద కెపాసిటీ పెంచాలా. అక్కడ నువ్వు పడిపోతావు. దేర్ యూ షూర్లీ ఫ్లై, షూర్లీ నువ్వు బ్రేక్ అయిపోతావు, షూర్లీ విల్ ఫెయిల్ డౌన్, నువ్వు పడిపోతావు. కాబట్టి ఆత్మీయమైన కోణంలో కూడా అబౌవ్ యువర్ కెపాసిటీస్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ద లివర్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆ స్పిరిచువల్ డిజైర్ కూడా దానితో కలిసి నడవాల. స్పిరిచువాలిటీలో డెప్త్ లో పెరగకుండా స్పిరిచువల్ డిజైర్స్ లో పెరిగినట్లయితే దేర్ యూ విల్ షూర్లీ ఫెయిల్. అక్కడ అది కూడా దురాశ. భౌతికమైన పాపాలు, లోకల విషయంలో దురాశ, అది తప్పు అనుకున్నావు. కానీ ఆధ్యాత్మిక క్రమంలో కూడా అబౌవ్ ద స్పిరిచువల్ డెప్త్ అనేది నువ్వు దురాశ పడినట్లయితే అక్కడ కూడా ఆ దురాశగా మారకూడదు. ఆత్మీయమైన ఆశ కూడా అబౌవ్ ది స్పిరిచువల్ డెప్త్ ను బట్టి కాకుండా నువ్వు ఆశించినట్లయితే అది అపవాది చోటు జరుగుతుంది.